వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. దేశంలో అత్యధికంగా ఓట్ల గోల్మాల్ జరిగింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనేనని, అలాంటిది రాహుల్ గాంధీ ఏపీ గురించి ఎక్కడా ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు ఎంపీ మాణిక్యం ఠాగూర్. రాహుల్ గాంధీ దేశం మొత్తం కోసం పోరాడుతున్నారని, ఏపీ కోసం మాత్రమే కాదన్నారు. ఎన్నికల్లో ఓడాక జగన్ ఆలోచన విధానం అర్థం కావట్లేదన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. మోడీని ప్రశ్నించకుండా రాహుల్ను జగన్ ఎందుకు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఏదైతే చెప్తా ఉన్నారో, ఎందుకు ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడడం లేదు చెప్పు. చంద్రబాబు నాయుడుతో హాట్ లైన్లో టచ్లో ఉన్నాడు కాబట్టి మాట్లాడడం. ఎందుకు ఈ ఆంధ్ర ఇన్ఛార్జ్ నేషనల్ స్పోక్స్ పర్సన్ మనిషిడు మాణిక్యం ఠాకూరా అడేపొద్దున్న చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినాడా? లేకపోతే ప్రజాస్వామ్యాన్నిలో ఇంత కూని చేస్తా అంటే ఏమైనా క్వశ్చన్ చేసినాడా? మన గురించి నా గురించి మాట్లాడతాడు. ఎందుకు చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు? కారణం హాట్ లైన్ చంద్రబాబు రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ మీరు ఎన్నికలు ఓడిపోయిన తర్వాత మీ ఆలోచన విధానం ఏందో నాకు అర్థం కాలేదు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఈ 18th లోక్సభను కాపాడడానికి ఎన్డీఏలో జాయిన్ అయ్యి ఈరోజు 270 దాటడానికి ఈరోజు పవర్లో ఉండడానికి కారకులు. మీరు ఎవరినన్నా బ్లేమ్ చేస్తే, మీ రాష్ట్రంలో ఏమైనా తప్పులు జరిగి మీరు ఓడిపోవడానికి కారణమైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీరు బ్లేమ్ చేయాల్సింది నరేంద్ర మోడీని, అమిత్ షా గారిని. మీరు వారిని బ్లేమ్ చేయకుండా రాహుల్ గాంధీ గారి ఇంటిగ్రిటీ గురించి మాట్లాడటం చాలా ఆశ్చర్యకరంగా, చాలా హాస్యాస్పదంగా ఉంది. Mr. Jagan must have minimum courtesy to acknowledge and appreciate the work of Mr. Rahul Gandhi. Instead finding fault and giving his own imaginary stories about Babu and other stories under this. We are very clear, Babu and Modi are together and Shah and Jagan are together and Pawan are together. This is the clear thing. People of Andhra Pradesh knows that thing. And if Mr. Jagan is sincere that against vote chori, he has the guts to fight against Amit Shah and Modi, he should join the march of the PCC President Y.S. Sharmila Reddy ji on 14th evening in Vijayawada.